నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే యోగా వ్యాయామం కాదని అదొక జీవన విధానమన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. యోగా కేవలం వ్యక్తిగత సాధన మాత్రమే కాకుండా ప్రపంచ భాగస్వామ్యానికి మాధ్యమంగా మారనున్నారు. ఇక యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు. ఆర్కే బీచ్లో జరిగిన ఈ యోగా వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాగా గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు ఈ వేదిక నుంచి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవం మానవాళి కోసం యోగా 2.0కు నాంది పలకాలని, దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని పిలుపునిచ్చారు. యోగా అంటే సరళంగా చెప్పాలంటే కలపడం అని చెప్పారు. ఇది ప్రపంచానికి కలిపింది అని మోడీ వ్యాఖ్యానించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదని యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతాయన్నారు. ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు చంద్రబాబు. మరోవైపు యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన దార్శనికుడు ప్రధాని మోడీ అని పవన్ కొనియాడారు. ఇక యోగా భారతీయులకు దక్కిన గౌరవం అన్న దీనికి 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి ప్రధాని మోదీదన్నారు. గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. As a result of Honorable Prime Minister's vision and promotion of yoga for the last 10 years, yoga has now achieved a mass momentum. We must make sure that yoga should be a part of our lives.
Therefore, I am appealing to the people to take 1 hour daily for yourself to do yoga. To the youth, I say, embrace yoga not only as a form of exercise, but as a powerful tool to enhance focus, creativity in today's rapidly evolving digital world. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately, a happier society. This is also the core goal of Vision Swarnandhra 2047, a healthy, wealthy, and happy Andhra Pradesh, part of Vikasit Bharat. Honorable Prime Minister has revived yoga, naturopathy, Ayurveda, promoting green energy, Swachh Bharat, and natural farming. Modi's vision is not just for healthy global community, but for a healthy planet as well. Let us continue to work together to strengthen the spirit of one earth, one health. It is a historical day for all of us to gather here, as well as those who joined us globally. Let us peace and happiness. साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं। ये शहर प्रकृति और प्रगति दोनों की संगम स्थली है। यहां के लोगों ने इतना अच्छा आयोजन किया है। मैं चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू को बधाई देता हूं। आपके नेतृत्व में आंध्र प्रदेश ने योगांध्रा अभियान का एक शानदार इनिशिएटिव लिया। मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं। योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया। और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है। और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता